ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అయితే బాబా సాంగత్యం యొక్క రంగుతో డబల్ పవిత్రులుగా అవ్వండి అని అంటున్నారు. అయితే దాని గురించి ఏం చెప్తున్నారో బాబా ఇంకా మనం తెలుసుకుందాము. ఈరోజు బాబ్దాదా ప్రతి బిడ్డ యొక్క భాగ్యరేఖలను చూస్తున్నారు. మస్తకంలో మెరుస్తున్న సీతర యొక్క రేఖ, నయనాలలో స్నేహం మరియు శక్తి యొక్క రేఖ, పెదవులపై చిరునవ్వు యొక్క రేఖ, పాదాలలో ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన చేసుకునే రేఖను చూస్తున్నారు. మీరందరూ కూడా మీ భాగ్యరేఖలను చూసి హర్షిస్తున్నారు కదా. ఓహో నా భాగ్యం అని మనసులో ఇదే పాట పాడుకుంటున్నారు కదా. ప్రతి ఒక్కరు మస్తకం ఆ దివ్య సీతారతో మెరుస్తున్నట్లు చూసి బాబ్దాద కూడా సంతోషిస్తున్నారు మరియు ఓహో పిల్లలు ఓహో అని మనసులో పాడుకుంటున్నారు. పిల్లల మనసు నుండి ఏ పాట వినిపిస్తూ ఉంది? ఓహో బాబా ఓహో. అయితే పిల్లలు కూడా ఓహో, మరి తండ్రి కూడా ఓహో. మంచిది. అంటే ఈ సభ అంతా ఏమైనట్లు? ఇప్పుడు అందరూ హర్షిస్తున్నారు, అలాగే మీ భాగ్యాన్ని చూసుకుంటూ సదా హర్షితంగా ఉండండి అని. ఈ భాగ్యం ఇప్పుడు సంగమ యుగంలోనే లభిస్తుంది. సంగమ యుగం యొక్క ప్రతి గడియకు చాలా గొప్ప విలువ ఉంది. సంగమ యుగం యొక్క ప్రతి గడియ అవినాశి, ఎందుకంటే ప్రతి గడియకు 21 జన్మలతో సంబంధం ఉంది. ఇప్పటి ఒక గడియకు 21 జన్మలతో సంబంధం ఉంది. కనుక పరిశీలించుకోండి, ఒక్క గడి అయినా వ్యర్థమైంది అంటే ఒక్క జన్మ కాదు, 21 జన్మలకు సంబంధించిన విషయం ఇది అని. అందువలన బాబ్దాదా పిల్లలకు ప్రతి సమయం ధ్యాస ఇప్పిస్తున్నారు. సంగమ యుగం యొక్క ఒక్క గడియను కానీ ఒక్క సంకల్పాన్ని కానీ వ్యర్థం చేయకండి. ఎందుకంటే కేవలం ఒక్క జన్మలో వ్యర్థం చేసుకోవటం కాదు, కానీ 21 జన్మలలో వ్యర్థం చేసుకున్నట్లు. అందువలన ప్రతి సమయం సంగమ యుగం యొక్క గొప్పతనాన్ని స్మృతిలో ఉంచుకోండి. వ్యర్థ సమయం మరియు వ్యర్థ సంకల్పం గురించి బాబ్దాదా అందరికీ హోంవర్క్ ఇచ్చారు కదా. మరైతే అందరూ హోంవర్క్ చేశారా? దీనిపై మేమే ధ్యాస పెట్టాము, సఫలత కూడా పొందాము. లక్ష్యం లక్షణాలుగా పరిణామం పొందింది అనేవారు చేతులెత్తండి. మంచిది. పిల్లలు చేతులెత్తారు, మంచిది. పాండవులు చేతులెత్తుతున్నారు, బాగా ఎత్తండి. అందరూ ఇప్పుడు హోంవర్క్ చేయలేదు. అవినాశ్ తండ్రి ద్వారా ఈ కార్యం లభించింది అని సంగమ యుగం యొక్క గొప్పతనాన్ని సదా బుద్ధిలో ఉంచుకోండి. ప్రతి గడియను అవినాశిగా చేసుకోవాలి, ఎందుకంటే అవినాశ్ తండ్రి ఈ వరదానాన్ని ఇచ్చారు కనుక సహజంగానే అయిపోతుంది. బాబా చెప్పారు, ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన చేసుకునే రేఖ ఉంది అని. అడుగుల కోటాను కోట్ల అయితే సంగమ యుగంలో ఎన్ని కోట్లు పొందే స్వర్ణం అవకాశం ఉందో ఆలోచించండి. ప్రతి ఒక్కరు మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. బాబ్దాది ఏం కోరుకుంటున్నారు అని కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు. బాబ్దాదా కోరుకునేది ఏమిటంటే ప్రతి బిడ్డ డబల్ రాజుగా అవ్వాలని. ఇప్పుడు స్వరాజ్యాధికారి, మరి భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారి అని. ఏ బిడ్డ కూడా డబల్ రాజుగా అవటంలో తక్కువ కాదు. ప్రతి బిడ్డ కూడా డబల్ రాజ్యాధికారి కదా. చేతిలోపండి, ప్రతి బిడ్డ డబల్ రాజ్యాధికారి, చేతిలోపండి. అయితే బాబాకి ఎంత సంతోషం ఉంటుంది. బాబ్దాదా ప్రతి బిడ్డ యొక్క రికార్డు ప్రతిరోజు చూస్తారు. ఏం చూస్తారు? ప్రతి ఒక్కరికి ఎవరికి మనసుకి
ఎవరి మనసుకి వాళ్ళు తెలుసు కదా, రాజ్యాధికారిగా అయితే అయ్యారు. కానీ ఇప్పుడు స్వరాజ్యాధికారి అనగా మనసు, బుద్ధి, సంస్కారాలను తమ అదుపాజ్ఞల ప్రకారము నడిపించేవారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా అధికారంలో ఉంచుకునేవారు. స్థూల కర్మేంద్రియాలైన చేతులు, కాళ్ళు మీ అదుపులో ఉంటున్నాయి కదా, అదే విధంగా మనసు, బుద్ధి, సంస్కారాలు ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే అలా నడిపించగలిగే రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ ఉండాలి అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.